ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నవంబర్ 14వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 14వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. కోరుకున్నవన్నీ మీ సొంతం చేసుకోగలుగుతారండి. అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారు. మీ భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నూతన అంశాలపైన కూడా మీరు దృష్టిని ఈరోజు ఉంచగలుగుతారండి. అంటే ఏదైనా సాహసోపేతమైన, అంటే అందరూ ఆశ్చర్యపోయేలాంటి నిర్ణయాలను భవిష్యత్తు కోసం తీసుకోవటం కానీ, అంటే ఏదైనా పెట్టుబడులు విపరీతంగా పెట్టడం కానీ, లేదా మీకు నాకు ఇది ఇష్టం కాబట్టి నేను ఇది చెయ్యాలి అనుకుంటున్నాను అన్నట్లుగా మీరు చేయటం కానీ, అట్లాంటి నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకునే అవకాశం అయితే ఉండబోతుందండి. ఏది చేస్తున్నప్పటికీ కూడా మీరు చక్కగా అందరి మనస్సులను ఆకర్షించుకునే విధంగా, అందరినీ మెప్పించే విధంగా మీ యొక్క ఆలోచన విధానం అనేది ఉండబోతుందండి. అందరితోనూ ఎంతో సఖ్యతగా ఉండగలుగుతారు, స్నేహపూర్వకంగా ఉండగలుగుతారు. పెద్దల పట్ల మరింతగా మీరు గౌరవ మర్యాదలను చూపించగలుగుతారండి. అదే మీకు అన్ని విషయాలలోనూ కూడా విజయాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుంది. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే డబ్బు పరంగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. అయితే కొంతవరకు తెలివైన నిర్ణయాలను తీసుకోవడం వల్ల కూడా మీకు డబ్బు మరింతగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎవరు ఏది చెప్పినా దాంట్లో మీరు ఆలోచన లేకుండా ముందుకు వెళ్ళిపోవడం కానీ, కొత్త వ్యక్తులు ఇచ్చే సలహాలను తీసుకోవడం కానీ, ఇట్లాంటివి చేయకుండా మీరు ఏది చెయ్యాలనుకుంటున్నారో ఆ నిమిత్తం మీరు ముందుకు వెళ్ళటం వలన మీరు చక్కగా ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. సమయానికి చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. రాబడిని పెంచుకోగలుగుతారు. మీరు ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా ఒక ఉన్నతమైన స్థానాన్ని అయితే చూడగలుగుతారండి. డబ్బుకు సంబంధించిన లావాదేవీలను ఎంతో తెలివిగా మీరు తీసుకోగలుగుతారు. చక్కగా చక్కబెట్టుకోగలుగుతారు. అది కూడా మీకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు ధైర్య సాహసాలను చూపించడం, నేను ఖచ్చితంగా ఈ పనిని చేయగలను అని మీ మీద మీకే ఎక్కువగా నమ్మకం ఉండడం కూడా మిమ్మల్ని ప్రతి విషయంలోనూ కూడా ముందుకు నడిపిస్తుందండి. అంటే ఇది జరుగుతుందో లేదా, లేకపోతే ఈ పని నేను చేయలేనేమో, ఏమో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, దీనివల్ల నాకు ఇబ్బంది అవుతుందేమో, ఇట్లాంటి ఆలోచనలు ఈరోజు మీకు ఉండవు. మీరు ఎంతసేపు నేను ఈ పనిని చాలా జాగ్రత్తగా చేయగలను, నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను ఏ విషయాన్నైనా ముందుకు తీసుకువెళ్ళగలను, ఎవరికైనా కూడా నేను మేలుని చేసే స్థితిలో ఉండగలుగుతాను, నాకు నేనే చేసుకుంటాను, అందరికీ కూడా చేయగలుగుతాను అన్నట్లు మీ మీద మీకే ఒక చెప్పలేనంత నమ్మకంతో ఉండగలుగుతారు. అది కూడా మిమ్మల్ని ఎంతో సునాయాసంగా విజయాల వైపుకు నడిపిస్తుందండి. ఈరోజు మీరు కొంతవరకు మీ యొక్క పనుల వ్యవహారాల నిమిత్తం దూర ప్రయాణాలను కూడా చేయవలసి వస్తుందండి. దూర ప్రయాణాలు చేసేవారు కొంతవరకు ప్రయాణ జాగ్రత్తలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని చక్కగా ముందుకు కొనసాగించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. పెట్టుబడుల విషయంలో కూడా చక్కటి లాభాలను అయితే చూడగలుగుతారండి. అయితే పెట్టుబడుల విషయంలో కొంతవరకు మీరు తెలివైన నిర్ణయాలను తీసుకోవటం కానీ, లేదా ఆయా రంగాల్లో ఎవరైతే నిపుణులైన వారు, మీ పెద్దలు, నిష్ణాతులైన వారు ఎవరైతే ఉంటారో వారిని కలుసుకొని మీరు నిర్ణయాలు తీసుకోవటం వల్ల కూడా మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. అంటే అనుకోని విధంగా లాభం రావటం కానీ, అనుకోని విధంగా డబ్బు పరంగా మీకు మరింత మెరుగుదల కనిపించడం కానీ మీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మీకు ఎంత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా మీరు సకాలంలో వాటిని ఆ పనిభారాన్ని కానీ, వీటిని కానీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా నేను ముందుకు వెళ్ళాలి, నేను చెయ్యాలి అనే ఒకే ఒక ఏకాగ్రతతో, పట్టుదలతో, చక్కటి తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంటే ముఖ్యంగా మీ మీద మీకు ఉన్న నమ్మకంతో అన్నింటినీ కూడా ఒకే చేత్తో కొలిక్కి తీసుకొచ్చేలా విధంగా మీరు ప్రతి దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీకు చేతనైనంతలో ఇతరులకు కూడా సహాయం చేయగలుగుతారు. అంటే ఎవరైనా మేము వద్దకు ఏదైనా సహాయం కోరి, మాట సహాయం కానీ, లేదా ఆర్థిక సహాయం కానీ కోరి వస్తే మీ పరిధిలో ఎంతవరకు మీరు చేయగలరో అంతవరకు చేసి వారిని సంతోషపరిచి పంపించే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి.
గృహానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా ఈరోజు కొనుగోలు చేయగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎంతో చక్కగా పాల్గొనగలుగుతారు. చక్కగా దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని, డబ్బును కూడా మీరు వెచ్చించగలుగుతారండి. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీ చుట్టూ వాతావరణం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో చక్కగా మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అదంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం కానీ, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారు గౌరవించటం కానీ, వారు ప్రతి విషయంలోనూ కూడా మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించడం కానీ, మీకు మానసికంగా మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి తెలివైన నిర్ణయం వల్ల మీ పెట్టుబడులు మరింత లాభపడుతూ మీరైతే రోజులు ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ బాధ్యతల నిర్వహణలో మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. చక్కటి నిర్ణయాలతో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ మరింత ముందుకు వెళ్ళగలుగుతారండి. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని మీరు పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. చక్కగా పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే రానున్నాయండి. మీ మనసుకు నచ్చిన విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. మీ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా అన్నింటిలోనూ తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులతో కానీ, మీ సన్నిహితులతో కానీ కాసింత మీరు ప్రతి పనిలోనూ వారి యొక్క సహాయ సహకారాలను, వారి సలహాలను తీసుకోగలుగుతారండి. మీరు కోరుకున్న విధంగా అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత అప్రమత్తంగా ఉంటూ సకాలంలో అన్ని బాధ్యతలను నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ యొక్క బంధం మరింతగా బలపడే అవకాశం అయితే ఉంటుందండి. చక్కగా ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి గౌరవించగలుగుతారండి. భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ఆలోచనలను కూడా చేసుకోగలుగుతారు. రోజు ముగిసే సమయానికి ఎంతో సంతోషంగా ఇద్దరి మాట ఒకటే రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతోనూ కొత్త నిర్ణయాలతోనూ మీరు మరింతగా ముందడుగులు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసేవారికి కూడా మీరు చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. నూతనంగా మీరు కొత్త కొత్త ఆలోచనలను చేయగలుగుతారండి. అందరికీ ఉపయోగపడేలాంటి ప్రత్యేకమైన పథకాలను పెట్టడం కానీ లేదా 10 మందికి మేలు చేసే విధంగా కొన్ని ఆలోచనలు చేయటం కానీ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని మీకు దక్కించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియడం కానీ లేదా అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి. మీరు ఏది కోరుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు మీ అనుకూలతను బట్టి చక్కగా వాటిని ఒకదాని వెంట ఒకటి ఈరోజు మీరు చేసుకోగలుగుతారండి. ప్రతి విషయాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.